అరవింద్ గారు, సార్ ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి నచ్చే విధంగా ఆ మీడియంలో మన పురాణాలు చెప్తే ఎంత బాగా ముందుకెళ్తాయి అన్నది ఇప్పుడు ప్రూవ్ చేశారు. సో ఒక దారి అయితే చూపించారు కదా. సో మీకు ఇలాంటి టేస్ట్ ఉంది, కొత్తది ఏదైనా వస్తే దాన్ని తీసుకోవాలి, దాంట్లో తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. సో మీరేమైనా ఫ్యూచర్లో ఇలాంటి కొలాబరేట్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? అంటే ఈ సినిమా చూడడమే కాదు, ఈ సినిమా చూడక ముందు ఏఐ గురించి కొంత స్టడీ చేస్తూ వస్తున్నా అండి. అంటే ఈ ఏఐ ఒక ఫిల్మ్ మేకింగ్ని ఎంత సులభం చేస్తుందో అంత కష్టం కూడా చేస్తుంది. ఎందుకంటే దాంట్లో హార్ట్ ఉండదు. మళ్ళీ హార్ట్తో చెప్పాల్సింది మళ్ళీ డైరెక్టరే అవుతాడు, మళ్ళీ దర్శకుడే అవుతాడు. ఆ దర్శకుడు హృదయంలో నుంచి వచ్చింది మాత్రమే అక్కడ పలుకుద్ది. చాలామంది ఏఐ వచ్చేసింది ఇంక సినిమాలు ఏఐలో తీసేస్తారు ఇలా అనుకుంటున్నారు. అస్సలు కరెక్ట్ కాదండి. అది కాకుండా మాలాంటోళ్ళు, అంటే నేను ఈ ఈ మధ్యకాలంలో ఏఐ ప్రాంప్టింగ్ ఎలా నేర్చుకోవడం, ఏఐని కొంత యూజ్ చేస్తూ ఉంటాను నేను. దానిలో ప్రాంప్టింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేయడం ఎలాగా అని కొన్ని క్లాసులుకి వెళ్తున్నా. అరవింద్ గారు, సార్ అరవింద్ సార్ గారు అరవింద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మన సినిమాని మాకు అందించారు. థ్యాంక్ యూ. సార్ అయాన్ కానీ ఆర్హాక్ కానీ సినిమా చూపించారా? చూసిన తర్వాత ఒకవేళ చూస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్? ఆల్రెడీ చూస్తున్నారు, ఇంకోసారి చూడబోతున్నారు వాళ్ళు. సార్ అరవింద్ గారు, ఇక్కడ సార్ నేను వెంకట్ 10 టీవీ. సార్ సార్ ఇందాక సనాతన ధర్మం గురించి చెప్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా చూడాలి అన్నారు కదా. ఆయన ఒక పెద్ద సనాతన ధర్మం గురించి ఆయన మొత్తం దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. అలాంటిది ఆయనతో మీరేమైనా ఇలాంటి సినిమాలు చేయాలంటే చేస్తారా సార్? ఒకవేళ తప్పనిసరిగా ఒక అవకాశం వస్తే మట్టుకు నేను ఆయన సనాతన ధర్మం నమ్మి చేసే మనిషి కనుక ఒక క్యారెక్టర్ ఆయన్ని తీసుకురాగలిగితే ఇటువంటి వాటిల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అటువంటి అవకాశం వస్తే మట్టుకు నేను మనస్ఫూర్తిగా తీసుకుని అటువంటిది చేయగలను. థ్యాంక్ యూ. అరవింద్ గారు, గతంలో ఏవిఎం సంస్థ ఎన్నో డివోషనల్ సినిమా తీసి ప్రూవ్ చేసుకుంది. అలాగే దొరసామరాజు గారు అన్నమయ్య సినిమా, ఆ టైంలో ఎన్నో బ్లాక్ బస్టర్ కొట్ట, అంటే కమర్షియల్ సినిమాలు ఎంత సక్సెస్ సినిమాలు తీసినా అటువంటి అబ్బా నేను ఎందుకు తీయలేకపోయాను అలాగా ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారు? ఇలాంటి డివోషనల్ సినిమాలు చేయాలని బద్రీనాథ్ సినిమా తీశారు అద్భుతంగా, అయితే అది కమర్షియల్గానే ఎక్కువ డామినేట్ చేసింది. సో అలా గీతాంశంలో ఎప్పుడైనా అలా మిస్ అయ్యే సందర్భాలు ఉన్నాయా? భవిష్యత్తులో ఎలాంటి ఉంటుంది? నేను మిస్ అవ్వడానికి అవకాశం లేకుండా ఇటువంటి వారు తీసి నా చేతిలో పెడుతూ ఉంటారు, నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. రామాయణం గురించి కూడా అదే, దాని గురించి అప్డేట్ ఏదైనా ఇస్తారా? సార్ అశ్విన్ గారు,